ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20 మ్యాచ్ ప్రివ్యూ ఇంకా 5th T20 కూడా ఉంది. సో ఇలా 5 T20లు ఉండడం వల్ల నాకేమనిపిస్తుందంటే T20లు చాలా ఎక్కువ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ T20లు అనేవి ఇంగ్లాండ్తో ఒక 3 పెట్టుంటే సరిపోయేది. ఎలాగో మనం ఇంగ్లాండ్తో నెక్స్ట్ వన్డే మ్యాచ్ ఆడాలి కాబట్టి T20లు అనేవి ఒక 3 పెట్టేసి ఇంగ్లాండ్తో వన్డేలు 5 వన్డేలు పెట్టుంటే మనకి అట్లీస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ లా ఉండేది అని నా పర్సనల్ ఫీలింగ్. సో ఈ 4th T20 ప్రివ్యూలోకి డీటెయిల్ గా వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఈ రోజు నుంచి మీకు డైలీ క్రికెట్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి. సో కుమ్మేద్దాం. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మనకి 4th T20 31st ఈవినింగ్ 7 PM కి పూణేలో జరగబోతుంది. సో పూణే స్టేడియం తాలూకు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనం అసలు ఇది బ్యాటింగ్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే ఇది ఏదో భారీ స్కోర్ వచ్చేసే ఒక బ్యాటింగ్ పిచ్ కాదు, అలాగని లో స్కోరింగ్ గేమ్స్ జరిగే పిచ్ కూడా కాదు, ఒక యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనొచ్చు. సో బిగ్ స్కోర్స్ ఉండవు, మాకు బిగ్ స్కోర్స్ కావాలి, ఇది T20 ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఉంటాయి. కాకపోతే మన బ్యాట్స్మెన్ అందరూ కూడా పర్ఫార్మ్ చేయాలి. సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ వీళ్ళందరూ పర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా బిగ్ స్కోర్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక బ్యాటింగ్ వికెట్ గానే మనం పరిగణిస్తాం. నెక్స్ట్ అసలు ఇది బౌలర్స్ కి ఎలా ఉండబోతుంది, ఫస్ట్ పేస్ బౌలర్ కి పిచ్ అనుకూలిస్తుందా లేదా అంటే ఈ పిచ్ పేస్ బౌలర్ కి ఇంకా స్వింగ్ చేసే బౌలర్స్ కూడా పర్ఫెక్ట్ గా అనుకూలిస్తుంది. కాకపోతే పవర్ ప్లే దాటిన తర్వాత పిచ్ లో పసు తగ్గిపోతుంది. పేసర్స్ కి ఇంకా స్వింగ్ బౌలర్స్ కి అంత అనుకూలిస్తుంది. సో పవర్ ప్లే లోపల పేసర్స్ కి అనుకూలిస్తుంది అన్నాడు కాబట్టి ఎలాంటి పేసర్స్ కి అనుకూలిస్తుంది. సో ఆబ్వియస్ గా ఇంగ్లాండ్ లో ప్రతి బౌలర్ కూడా అంటే పేస్ వేసే ప్రతి బౌలర్ కూడా ఈ పిచ్ కరెక్ట్ గా షూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 145+ అండ్ 150s కూడా వేస్తుంటారు కొంతమంది బౌలర్స్. సో వాళ్ళకైతే ఈ పిచ్ పర్ఫెక్ట్ గా షూట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే మహమ్మద్ షమి ఇంకా హర్దీప్ సింగ్ లాంటి వాళ్ళకి కూడా ఈ పిచ్ పర్ఫెక్ట్ గా షూట్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, అంటే హార్దిక్ పాండ్యాకి ఈ పిచ్ షూట్ అవుతుందంటే కష్టం. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక ఫాస్ట్ పేసర్ కాదు, హార్దిక్ పాండ్యా ఓన్లీ ఒక మీడియం పేసర్ కాబట్టి హార్దిక్ పాండ్యాకి పిచ్ అనుకూలించడం అనేది అంత ఈజీగా ఉండదు. సో ఇంకా పేస్ బౌలర్ సంగతి ఓకే. వాట్ అబౌట్ ది స్పిన్నర్ కి పిచ్ అనుకూలిస్తుందా అంటే ఈ పిచ్ స్పిన్నర్ కి అనుకూలిస్తుంది. కాకపోతే ఆఫ్టర్ 10 hours తర్వాత మాత్రమే ఈ పిచ్ స్పిన్నర్స్ కి అనుకూలిస్తుంది. కాబట్టి బాల్ హోల్డ్ అవ్వకుండా మీరు ముందే స్పిన్నర్స్ ని తీసుకొచ్చేయడం లాంటివి చేస్తాయి. అంటే బిలో 10 hours కానీ స్పిన్నర్స్ ని తెచ్చినట్లయితే ఆ స్పిన్నర్స్ చేసే మంత్రాలు ఈ పిచ్ మీద పనిచేయవు. సో ఇప్పుడు ఈ పిచ్ బాల్ హోల్డ్ అయ్యాక స్పిన్నర్ కి అనుకూలిస్తుంది కాబట్టి వీరు పొలవమని మొన్నటి మ్యాచ్ లాగా 4-5 స్పిన్నర్లతో దిగిపోతే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లాస్ట్ మ్యాచ్ లో ఏమైందో అంతమంది స్పిన్నర్లు ఆడిస్తే. సో అది పిచ్ రిపోర్ట్ అనమాట. ఇంకా వాట్ అబౌట్ ది టాస్. సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటరా లేకపోతే చేజింగ్ తీసుకోవడం బెటరా అని అడిగితే యాక్చువల్ గా మన టీమిండియా ఏం చేసింది లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే నేను చేజింగ్ చేస్తా అని చెప్పి ఒక మ్యాచ్ ఏమో పేకల్లోతు వరకు ఊరిపోయి ఆల్మోస్ట్ ఓడిపోయింది అనుకున్న టైప్ లో మ్యాచ్ తీసుకొచ్చి ఏదో చివరాకలో గెలిచింది. ఆ రెండో మ్యాచ్ అయితే ఏకంగా చేతులు ఎత్తేసింది. ఎందుకంటే చేజింగ్ చేయడం వల్ల ఇది కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉంటది. సెకండ్ బ్యాటింగ్ కి డ్యూ వస్తుంది, మంచు పడద్ది, మమ్మల్ని కాపాడద్ది అని కెప్టెన్ పొరపడ్డాడు కాబట్టి ఆ మ్యాచ్ అలా అయింది. సో కాకపోతే ఇప్పుడు మనం ఈ పూణేలో ఏదైతే ఉందో ఈ పిచ్ అయితే మాత్రం మనకు అక్కడున్న రికార్డ్స్ ప్రకారం కానీ అక్కడున్న వెదర్ రిపోర్ట్ కానీ లేకపోతే ఆ స్టేడియం తాలూకా హిస్టరీ ఏది చూసుకున్నా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా బెటర్ అని ఆ రికార్డ్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఈ పిచ్ లో ఖచ్చితంగా డ్యూ వస్తుంది అని అయితే మనకు వెదర్ రిపోర్ట్స్ ఆల్రెడీ చెప్పాయి. సో అది పిచ్ రిపోర్ట్ అనమాట. ఇంకా ఈ పిచ్ లో అసలు రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఇంతకు ముందు ఆడినవి చూసుకుంటే ఇంతవరకు ఈ పిచ్ మీద టోటల్ గా ఈ పిచ్ మీద ఇప్పటివరకు 4 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే జరిగాయి. సో ఆ 4 T20లో కూడా 2 T20s వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. రిమైనింగ్ 2 మ్యాచెస్ వచ్చి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది. అలాగే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం తాలూకు యావరేజ్ స్కోర్ వచ్చి 166 గా ఉంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం తాలూకు యావరేజ్ స్కోర్ వచ్చి 150 గా ఉంది. సో అసలు ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, టీంలో చేంజెస్ ఏమి ఉండబోతున్నాయి అని డిస్కస్ చేసే కన్నా ముందు దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మన టీం ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అది డిస్కస్ చేసుకోవాలి. సో ఈ డిస్కషన్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయేది వాషింగ్టన్ సుందర్ గురించి. అసలు వాషింగ్టన్ సుందర్ ని టీంలోకి ఎలాంటి రోల్ ప్లే చేయడానికి తీసుకొచ్చారు? ఆల్రౌండరా, బౌలరా, బ్యాట్స్మెనా? ఆల్రౌండర్ అనే కదా. సో పోనీ ఆల్రౌండర్ అంటే మొన్న బౌలింగ్ ఏమైనా చింపేశారా అంటే ఒకే ఓవర్ వేశారు, 15 runs ఇచ్చారు. పోనీ బ్యాటింగ్ ఏమైనా బేబత్సం సృష్టించారా అంటే
టోటల్ గా చేసింది 6 రన్స్ మాత్రమే, దానికి కూడా 15 బాల్స్ తీసుకున్నాడు అనమాట. సో అది వాషింగ్టన్ స్టోరీ. సో ఇప్పుడు ఈ వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి ఆల్టర్నేటివ్ గా మనకి బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి అక్కడ రమణ్దీప్ సింగ్ తీసుకుంటే ఒక పక్క బౌలింగ్ తో పాటు ఇంకొక పక్క పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు. సో ఇది వాషింగ్టన్ సుందర్ గురించి. అలాగే నెక్స్ట్ మనం ధ్రువ్ జురేల్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ధ్రువ్ జురేల్ పాత్ర ఏంటి? ధ్రువ్ జురేల్ ని మీరు ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గానే తీసుకున్నారు కదా, మరి అలాంటప్పుడు ధ్రువ్ జురేల్ ని లోయర్ ఆర్డర్ లో, అది కూడా నెంబర్ 8 లో బ్యాటింగ్ దించడం ఏంటి? ఇది పాయింట్. సో మీరు ధ్రువ్ జురేల్ ఏమో ఒక స్పెషల్ బ్యాట్స్మెన్ గా పరిగణించి నెంబర్ 8 లో బ్యాటింగ్ దించారు. అలాగే ఆల్రౌండర్ గా ఉన్న వాషింగ్టన్ సుందర్ నుంచి ముందు బ్యాటింగ్ తీసుకొచ్చారు. సో దీనివల్ల కిందటి మ్యాచ్ ఏమి జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇదొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒకవేళ ధ్రువ్ జురేల్ ని టీంలోంచి తప్పించాల్సి వస్తే ఎవరిని తీసుకోవడం బెటర్? ఆల్రెడీ మనకి డగౌట్ లో క్లియర్ గా కనిపిస్తున్నాడు మన శివం దూబే. సో శివం దూబేని తీసుకుంటే అవతల మీకు లోయర్ ఆర్డర్ లో వచ్చినా కూడా పవర్ హిట్టింగ్ చేయగలడు. దాంతోపాటు ఒక బౌలింగ్ ఆప్షన్ గా కూడా మనకి శివం దూబే ఇండియన్ టీం కి యూజ్ అవుతాడు అనమాట. నెక్స్ట్ అసలు మనకి టీమిండియాలో అంతమంది స్పిన్నర్స్ ఎందుకు? వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. సో ఈ పూణే పిచ్ లో ఇంతమంది స్పిన్నర్స్ తో బరిలోకి దిగడం అయితే ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే రవి బిష్నాయ్ లాంటి స్పిన్నర్స్ కి ఈ పిచ్ అయితే అస్సలు సూట్ అవ్వదు. ముఖ్యంగా చూసుకుంటే రవి బిష్నాయ్ ఎక్కువగా గూగ్లీసే వేస్తున్నాడు. మనకి పిచ్ అనేది పేస్ బౌలింగ్ కే కరెక్ట్ గా సూట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం టీమిండియా మొన్నట్లాగా ప్రయోగాలు చేయకూడదు. మొన్నట్లాగా ప్రయోగాలు అంటే ఏ ప్రయోగాలు? హర్షదీప్ సింగ్ లేదా మహమ్మద్ షమి, ఏదో ఇద్దరిలో ఒక్కరిని ఆడించాలి. అసలు ఇదేం ఎక్స్పెరిమెంట్? సో నేనేమంటున్నానంటే ఇలాంటి పిచ్ మీద ఖచ్చితంగా 3 పేసర్స్ అయితే ఉండాలి. సో ఇందులో ఈ 3లో కూడా మహమ్మద్ షమి ఇంకా హర్షదీప్ సింగ్ ఈ ఇద్దరిని కూడా ఈ టీంలో ఆడించాలి. మరి ఎవరిని పక్కన పెట్టాలి? సో వీళ్ళిద్దరూ టీంలో ఆడాలంటే ఖచ్చితంగా రవి బిష్నోయ్ని టీం నుంచి బయటికి పంపించి వీళ్ళిద్దరిని ఆడిస్తే సరిపోతుంది. ఎలాగూ మనకి తోడు బౌలర్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యాని మీరు ఎలాగో యూజ్ చేసుకుంటారు. కాకపోతే ఈ పిచ్ వచ్చి హార్దిక్ పాండ్యాకి అంత సూట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక మీడియం పేసర్ కాబట్టి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది చాలా బిగ్గెస్ట్ కన్సర్న్, అది ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకా సంజు శాంసన్. ముఖ్యంగా సంజు శాంసన్. సింపుల్, సంజు శాంసన్ వీక్నెస్ ని వాళ్ళు టీవీలో రీప్లే చూసి ఆపోజిట్ టీం కనిపెట్టేసింది. సో సింపుల్, సంజు శాంసన్ కి ఒక బేమర్ వేసి ఆన్ సైడ్ ఆడిస్తే ఈజీగా క్యాచ్ ఇచ్చేస్తాడు, అవుట్ అయిపోతాడు. సో లాస్ట్ 3 మ్యాచెస్ లో కూడా అదే జరిగింది. వాళ్ళైతే ఆల్రెడీ సంజు శాంసన్ వీక్నెస్ అయితే పట్టేశారు. కానీ ఇక్కడ సంజు శాంసన్ ఈ వీక్నెస్ మీద ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో సంజు శాంసన్ ముఖ్యంగా ఈ బేమర్ గణం ఏదైతే ఉందో దాన్ని తప్పించుకోవాలి. దాంతోపాటు మన సూర్యకుమార్ యాదవ్, సో సూర్యకుమార్ యాదవ్ 360 degrees అవసరం లేదు, 180 degrees, అట్లీస్ట్ 180 degrees షాట్స్ అయినా మాకు కొట్టి చూపిస్తాం, మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఇంకా ఇది టీమిండియా పరిస్థితి అయితే అవతల ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి. సో ఆ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి మాక్సిమం ఎలాంటి చేంజెస్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏదైనా చేంజెస్ చేస్తే వాళ్ళు సైకలాజికల్ గా డిస్టర్బ్ అవ్వచ్చు. సో అసలు ఒకసారి టీమ్ ఇంగ్లాండ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటే టీమ్ ఇంగ్లాండ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటంటే నేను రాసుకొచ్చాను, నాకు పేర్లు గుర్తుండవు అదనమాట. సో పిల్ సాల్ట్, ఈ పిల్ సాల్ట్ ని చూసుకుంటే మీరు అసాల్ట్ చేస్తాడేమో ఎదురు టీం నేను ఇంగ్లాండ్ చాలా వెయిట్ చేస్తున్నాడు, కానీ లాస్ట్ 3 మ్యాచెస్ నుండి 10 balls కూడా ఆడలేకపోతున్నాడు. దాంతోపాటు నెక్స్ట్ హ్యారీ బ్రూక్ పరిస్థితి ఎలా ఏంటంటే పేరు గొప్ప ఊరు దెబ్బ, అదిదా హ్యారీ బ్రూక్ పరిస్థితి. సో ఇక్కడ ఇంగ్లాండ్కి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వచ్చి కెప్టెన్ జోస్ బట్లర్ ఎలాగో ఫామ్ లోనే ఉన్నాడు. దాంతోపాటు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇంగ్లాండ్ సైడ్ అక్కడ డకెట్ కూడా మొన్నటి మ్యాచ్ తో 51 runs కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. అదే మ్యాచ్ లో లియామ్ లివింగ్స్టన్ కూడా ఒక డేంజరస్ బ్యాటింగ్ చేసి ఫామ్ లోకి వచ్చాడు. సో ఇది ఇంగ్లాండ్ కున్న పాజిటివ్స్ అనమాట. సో ఇది ప్రివ్యూ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.